బెంగాల్ రాజకీయాలు మరోసారి సెగలు పుట్టిస్తున్నాయి. కోల్కతాలో ఐపాక్ పై జరిగిన ఈడీ దాడులు తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ మధ్య పాత యుద్ధాన్ని మళ్లీ కొత్త స్థాయికి తీసుకెళ్లాయి. ఈడీ దాడుల నేపథ్యంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై విమర్శనాస్త్రాలు సంధించారు. తన ప్రభుత్వం ఇబ్బంది పెడితే ఊరుకోబోమని చెప్పి అమిత్ షాకు సంబంధించినటువంటి చిట్టా తన దగ్గర ఉందని ఆమె హెచ్చరించడం జరిగింది. అయితే ఈ పరిణామాలు గమనిస్తుంటే కనుక బీజేపీ ప్రయోగిస్తున్న ఈడీ అస్త్రం మమతా బెనర్జీకే పొలిటికల్ అడ్వాంటేజ్ ఇస్తోందా అనే చర్చ మొదలైంది. ఈడీ ప్రయోగం బీజేపీకి అడ్వాంటేజా డిసడ్వాంటేజా? మమతా దగ్గర ఉన్న అమిత్ షా చిట్టా ఏంటి? ఈ పరిణామాలపై మనం డిస్కస్ చేద్దాము. మనతో పాటు డాక్టర్ ప్రొఫెసర్ నాగేశ్వర్ మనతో అందుబాటులో ఉన్నారు. సార్, చూస్తున్నాము ఒకవైపు ఎన్నికలకు ముందు జరగటం ఇదంతా ఏ విధంగా పరిణామాలకు దారితీస్తోంది? అసలు ఎవరికి అడ్వాంటేజ్ అవ్వచ్చు, ఎవరికి డిసడ్వాంటేజ్ అవ్వచ్చు? అంటే ఒక అంశము రాజకీయాల్లో అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ డిసైడ్ చేయదు. ఎందుకంటే ఇవాళ ఈడీ ప్రతిపక్షాల వెంటబడడం కొత్తేమీ కాదు. మీకు ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ వెంటపడింది. ఈడీని అరవింద్ కేజ్రీవాల్ మనీష్ సిసోడియాని అరెస్ట్ చేశారు. అరవింద్ కేజ్రీవాల్ డైరెక్ట్గా ఢిల్లీ ఓటర్లకు పిలిపించాడు. నేను ముఖ్యమంత్రిగా నేను జైల్లో ఉండాలి అంటే నాకు ఓటేయకండి, నేను ముఖ్యమంత్రిగా మీకు గుడ్ గవర్నెన్స్ సుపరిపాలన ఇవ్వాలంటే నాకు ఓటేయండి, నేను ఢిల్లీలో మా ప్రభుత్వం స్కూళ్ళు మొహల్లా క్లినిక్లు నడిపింది చూశారు కదా అని బహిరంగంగా ప్రజలకు తన అరెస్ట్ని ఒక రెఫరెండంగా చేసి అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికలకు వెళ్ళారు. ఏం జరిగింది? అరవింద్ కేజ్రీవాల్ ఎమ్మెల్యేగా ఓడిపోయాడు, మనీష్ సిసోడియా ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. ప్రభుత్వం పడిపోవడం కాదు. మరి అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉండమని ప్రజలు తీర్పిచ్చారని భావించుదామా? కానీ మరి అరవింద్ కేజ్రీవాల్ అంత సెంటిమెంట్ ప్రయోగించిన ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించారు. అందువల్ల ఒక ఫ్యాక్టర్ పైన ఎన్నికలు జరగవు. మీకు రెండో ఉదాహరణ చెప్తాను. జార్ఖండ్లో హేమంత్ సోరెన్ ఇదే ఇష్యూ దాదాపు అదే పీరియడ్లో ఎన్నికలకు ముందు హేమంత్ సోరెన్ కూడా అరెస్ట్ చేశారు. హేమంత్ సోరెన్ మనీ లాండరింగ్ పాల్పడ్డాడని. కానీ ఏం జరిగింది? హేమంత్ సోరెన్ మళ్ళీ ముఖ్యమంత్రిగా తిరిగి వచ్చాడు. సో అందువల్ల రెండు రాష్ట్రాల్లో రెండు భిన్నమైన ప్రజా తీర్పులు చూసాం మనం. అందువల్ల సెంటిమెంటు, అరెస్ట్ సెంటిమెంట్ కానీ లేదా ఈడీ సిబిఐ వేధింపుల సెంటిమెంట్ కానీ ఈవెన్ ఏ సెంటిమెంట్ అయినా అన్ని సందర్భాల్లో పనిచేయదు. ఒక గివెన్ పొలిటికల్ కాంటెక్స్ట్లో పనిచేస్తుంది. ఆ గివెన్ పొలిటికల్ కాంటెక్స్ట్కు భిన్నంగా ఉండదు. ఈడీ సిబిఐ భారతదేశంలో ఒక మమతా బెనర్జీనే కాదు కదా. సో ప్రతి ప్రతిపక్ష నాయకుడు వెంటల పడుతుంది. ఇప్పుడు కేరళలో పినరయి విజయన్, తమిళనాడులో స్టాలిన్, తెలంగాణలో కవిత, ఆంధ్రప్రదేశ్లో కూడా మీకు టీడీపీ తెగదెంపులు చేసుకున్నప్పుడు టీడీపీ అనుకూల పారిశ్రామికవేత్తల మీద పడ్డారు. ఇది దేశమంతా జరుగుతుంది. దీన్ని బట్టి మరి ఈడీ సిబిఐ దాడుల వల్లనే రాజకీయాలు మారిపోతే ఎన్నికల్లో ప్రభుత్వాలు ఏర్పడితే మొత్తం ప్రతిపక్ష ప్రభుత్వాలు రావాలి. ఎందుకంటే బీజేపీ 11 ఏళ్లలో ప్రతి ప్రతిపక్ష నేత వెనకాల పడ్డది. మీకు ఈడీ పెట్టిన పొలిటికల్ కేసులో 95% ప్రతిపక్ష నేతలపైనే. దాంతో ప్రతిపక్షాలందరూ అధికారంలోకి రావాలి. వచ్చారా? బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ చాలా కాలంగా జైల్లో ఉన్నాడు. ఈవెన్ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కూడా తేజస్వి యాదవ్ లాలూ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ ఈడీలు సిబిఐలు పనిచేశాయి. కానీ ఏం జరిగింది? బీజేపీ ఆర్జేడీ గెలిచిందా? తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి కాగలిగాడా? అందువల్ల సిబిఐ ఈడీల యాక్షన్ల వల్లనే అధికారాలు రావడము పోవడం అంటూ ఉండదు. సో రావడము పోవడానికి అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి. అయితే సహజంగానే ఎన్నికల సమయంలో ఒక పోలరైజేషన్, ఇప్పుడు ఈ తృణమూల్ కాంగ్రెస్ బీజేపీల ఎత్తుగడ కూడా ఏంటంటే మొత్తం రాజకీయ పోలరైజేషన్ తమ రెండు పార్టీల మధ్యనే ఉండాలి. ఇక మూడో వాడు ఛాన్స్ ఉండకూడదు. అక్కడ ఉమ్మడి ప్రయోజనం ఉంది. బీజేపీకి తృణమూల్కు కూడా కామన్ ఎజెండా ఏంటి అంటే పోటీ ఇద్దరి మధ్యనే ఉండాలి. కాంగ్రెస్కి ఎలాగో స్కోప్ లేదు, లెఫ్ట్ వీక్ అయింది. సో కాంగ్రెస్కు లెఫ్ట్కు అవకాశం ఉండకూడదు. ఎందుకంటే లెఫ్ట్ ఇస్ ద కామన్ ఎనిమీ ఫర్ బోత్ బీజేపీ అండ్ తృణమూల్ కాంగ్రెస్. సో కాంగ్రెస్ ఈజ్ ద ఎనిమీ ఫర్ బీజేపీ. అందువల్ల థర్డ్ ప్లేయర్కి అసలు అవకాశమే ఉండకుండా మన ఇద్దరమే ఫుల్గా కొట్టుకుందాం. ఇది తృణమూల్ బీజేపీల మధ్య ఒక రకమైన గేమ్ నడుస్తుంది. అందుకే మీరు గమనించండి, నిజంగానే బీజేపీ సిన్సియర్గా ఉంటే మమతా బెనర్జీ తన మద్దతుదారుల పైన చిట్ ఫండ్ స్కామ్ ఉండే, శారదా స్కామ్ అని. ఏమైంది మరి?
మమతా అభిషేక్ బెనర్జీ పైన కూడా ఉంది. ఏం చేశారు? దాని ఫలితం ఏంటి అంటే మమతా బెనర్జీ ఇండియా కూటమిని బలహీనపరిచింది, బీజేపీకి ఉపయోగపడేలా. ఇండియా కూటమికి చిచ్చు పెట్టింది మమతా బెనర్జీ, బీజేపీకి ఉపయోగపడేలా. అందుకు గిఫ్ట్గా బీజేపీ ఏం చేసింది? మమతా బెనర్జీ పైన ఎన్నికలు ఇప్పుడు వచ్చినప్పుడు మాట్లాడుతున్నారు తప్ప ఏ సిబిఐ కేసు, ఈడీ కేసు ఏమైంది? అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యాడు, హేమంత్ సోరెన్ అరెస్ట్ అయ్యాడు, మరి అభిషేక్ బెనర్జీ ఎందుకు అరెస్ట్ కాలే? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. మాయావతి పైన కేసులు ఉన్నాయి, ఎందుకు అరెస్ట్ కాలే? జగన్మోహన్ రెడ్డి పైన కేసులు ఉన్నాయి, ఎందుకు అరెస్ట్ కాలే? అంటే సిబిఐ, ఈడీ కేసులు కూడా ఒక రాజకీయాల్లో మన వైపు రప్పించుకోవడానికి బీజేపీ ఆయుధంగా వాడుతుంది. నవీన్ ముంబై ఎయిర్పోర్ట్ని అదానికి జీవికే వాళ్ళు అమ్మనంటే జీవికేపై కూడా ఈడీ, సిబిఐలు వెళ్ళాయి. సో ఈవెన్ రాజకీయ ప్రత్యర్థులే కాదు, వ్యాపార సామ్రాజ్యాల్లో లావాదేవీలు తమకు అనుకూలంగా తమ అనుకూల పారిశ్రామికవేత్తల కొరకు ఈడీ, సిబిఐలు పంపించిన చరిత్ర ఉంది. అందువల్ల మమతా బెనర్జీ బీజేపీల మధ్య ఇద్దరు బలంగా కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, మూడో వారికి అవకాశం లేకుండా చూసుకుంటారు.